అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో ఏ అభివృద్ధి జరగడం లేదన్నారు మేడా విజయశేఖర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ నందలూరు మండలం అంటేనే రాజంపేట నియోజకవర్గం గుండెకాయ లాంటిదని, ఆ మండలానికి ఎటువంటి అభివృద్ధి అనేది లేకుండా చేస్తున్నారని విమర్శించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన సొంత మండలానికి కనీసం రోడ్లు కూడా వేయించుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆయన దుయ్యపట్టారు. స్థానికంగా ఉన్న నాయకులు తన దృష్టికి తేవడంతో తన సొంత నిధులతో కోనాపురం క్రాస్ రోడ్ నుండి కుంఫనీపురం వరకు రోడ్ల మరమ్మతులు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సార్ దయచేసి ఎండిఓ గారు సాగరంపండి. ఈయన అవినీతి సామ్రాట్లలో పెద్ద ఆమె మహాతల్లి. ఘోరమైన పరిస్థితులు ఈ నందలూరు మండలంలో ఉన్నాయంటే కారణం ఆమె. ఎంపీపీనో ఎమ్మెల్యేనో యాడ పేపర్ మీద సైన్ పెట్టమంటే ఆ సైన్లు పెట్టి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకుందో మాకైతే తెలియదు. ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. సార్ ఆ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కిందనో, లేదంటే ఎంపీపీ గారి ఫండ్స్ కిందనో, లేదంటే సర్పంచ్ వచ్చే ఫండ్స్ కిందనో ఎక్కడో దగ్గర ఇట్లాంటి రోడ్లను ప్రజలు నడిచేదానికి, ప్రజలను దయచేసి జంతువులాగా చూడకండి, ప్రజలను మనుషుల్లాగా చూడండి, మనుషుల్లాగా ప్రేమించండి. ఒక ఆయన చెప్తాడు, పేదలకు తర్వాత ధనికులకు జరిగే యుద్ధం అంటాడు. ఒక ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ పేదరికాన్ని ఎప్పుడు చూడలా సార్ జగన్మోహన్ రెడ్డి గారు? మీకు కనపడదా సార్ ఇట్లాంటి పరిస్థితులు? ఎక్కడ కనపడవా? మీరంటారే మీరంతా పేదల పక్షము, మీరంతా పోరాటం చేసేది సామ్రాజ్యవాద వ్యక్తులతో అని అంటారే, మరి మీరు పేదల పక్షాన్ని అంటే ఈ రోడ్ల దుస్థితి ఎందుకుంది సార్? మీ ప్రభుత్వంలో ఈ మాదిరిగా అరాచకం చేసే వ్యక్తులకు ఎట్లా మీరు టికెట్లు ఇస్తారు సార్? ఈ మాదిరిగా అరాచకం చేసే వ్యక్తులకు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిపోతున్నారే, వీళ్ళందరినీ ఎట్లా భరిస్తున్నారు సార్ జగన్మోహన్ సార్? ఒక్కసారి ఆలోచించండి. ఆఖరికి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము రోడ్లు వేసే పరిస్థితికి వచ్చామంటే ఈ వైకాపా ప్రభుత్వం ఎంత దుస్థితికి చేరుకుందో, ఎంత దయనీయ పరిస్థితి ఉందో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలా. నేను ఒకటే చెప్పి ఇప్పుడు వరకు నేను చాలా వ్యంగ్యంగా మాట్లాడా. ఎందుకంటే మేము భీకరంగా మాడుతూ పోతే వీళ్ళు ఏం పట్టించుకోవట్లే, ఏముందిలే ఏదో మాట్లాడతారు ఆపోజిట్ పార్టీ నాయకులు అనుకున్నారు. కనీసం వ్యంగ్యంగా మాడితే అన్నా మనకేమన్నా తెలివి వస్తుందేమో అని మాట్లాడుతున్నాం సార్. ఇంకా వేరే ఏం లేదు. ప్రజలంతా ఒక్కటే ఆలోచించాలా. నేను చెప్పే మాటల్ని ఒక్కసారి అందరూ ఆలకించండి. ఇలాంటి అవినీతి నిరోధకులకు, సొంత ప్రయోజనాల కోసం బతికే వ్యక్తులకు ఓట్లేస్తే ఈ మండలం అధోగతి పాలవుతుంది, భ్రష్టు పట్టిపోతుంది. అందుకనే మేమందరికి కూడా మనవి చేస్తున్నాం, వేడుకుంటున్నాం, పాదాభివందనం చేస్తున్నాం. అందరికీ పాదాలు పట్టుకొని వేడుకుంటా ఈ నందలూరు ప్రజలందరికీ కూడా దయచేసి ఎవరైతే మీకోసం శ్రమిస్తారో, ఎవరైతే మీ అభివృద్ధి కోసం పాటుపడతారో, ఎవరైతే మీకోసం కొట్లాడతారో వాళ్ళకే ఓట్లేయండి. ఇలాంటి వ్యక్తులకు ఓట్లేస్తే ఈ మండలం గాలికి ఎగిరిపోతుంది. దయచేసి ఆలోచించే ప్రజలారా. ఎట్లాగూ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకైతే తెలివి రాదు, వీళ్ళేం మారరు, వీళ్ళ స్వార్థం కింద ఎవరు ఏం పనికిరారు. అట్లీస్ట్ ప్రజలకన్నా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ 4 నెలల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రేపు ఒక చారిత్రాత్మకమైన తీర్పు రావాలా. రాజంపేట కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ప్రజల కోసం బతకాలనుకున్నారో వాళ్ళకు ఓట్లేయండి. వీళ్ళు 5,000, 3,000, 2,000 మాట్లాడతారు ఓటుకి. 10,000 తీసి జోలు పెట్టుకోండి. కానీ ఓటు మాత్రం ఇలాంటి వ్యక్తులకు వేయద్దు దయచేసి. డబ్బుతో ఓట్లు కొనాలనే పరిస్థితి నుంచి మనం బయటపడాలా. అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. ఈరోజు 2,000, 3,000 ఇచ్చి రేపు 5 సంవత్సరాలు మేము మీ భుజాల మీద ఎగురుతాం ఊరేగుతాం అనే పరిస్థితి ఈరోజు తెచ్చిపెట్టారు 10 ఏళ్ళ నుంచి. అలాంటి పరిస్థితి మనం రానియకూడదు. ఇంకా కేవలం డబ్బులతో ఓట్లు కొనుక్కుంటున్నాం, మమ్మల్ని ఎవరైనా ఏం చేయగలరు, మేము 100 కోట్లు పెడతాం, పెట్టే మొగోడు ఎవడని సవాలు విసురుతున్నారు కొంతమంది వైకాపా నాయకులు. వాళ్ళకి సమాధానం ఒక్కటే, మీరు 1000 కోట్లు మీ ఆస్తి మొత్తం రాసి జనాలకు పెట్టినా రేపు ఖచ్చితంగా 25 నుంచి 30 వేలతో మీరు ఓడిపోయి తీరుతారని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, ఇక్కడ గెలిచేది కూడా తెలుగుదేశం అభ్యర్థి. దానికి ఏ డోకా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రోడ్లకు కావచ్చు, ఇలాంటి ఏ సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. అభివృద్ధి పైన పయనింపజేస్తాం. నేను ఈరోజు మాటిస్తున్నాను నందలూరు ప్రజలకు, నేను రాజకీయాల్లో ఉండంగా మీకు మోసం చేయను, ఒమ్ము చేయను, మీ ఆశలు ఒమ్ము చేయను. వచ్చే 5 సంవత్సరాల్లో నందలూరు మండలాన్ని సమర్థవంతంగా అభివృద్ధి పదంలో పయనింపజేస్తామని కూడా మీకు అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఎక్కడైనా సమస్యలున్నా నాకు చెప్తే ఖచ్చితంగా నా వంతు సాయం, ఆర్థిక సాయం కావచ్చు, నా పర్సనల్గా నేనేం చేయాలనుకున్నా చేస్తాను. ఈరోజు కూడా ఇక్కడ పరిస్థితులు బాగలేవని
మన విట్లన్న గారు అట్లాగే సుబ్బన్న గారు అందరూ కూడా నాకు చెప్తేనే ఈరోజు ఇది చేస్తున్నాం. ఇది వెనికిపోయేది లేదు. ప్రజలకు ఎక్కడ ఈ అన్యాయము ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా ముందుకు వస్తాం. దయచేసి అందరూ కూడా ఈ వచ్చే 4 నెలల్లో జరిగే ఎన్నికల్లో మీరు ఈ వైకాపా ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయాలని కూడా మీకు మరొక్కసారి వినజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. 2127 ఇప్పుడు 150 సీట్లు వచ్చాడు జగన్ కంటే ఎందుకు వచ్చాయి?